రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు నడుస్తున్నాయి. కొనుగోలులో పారదర్శకత తీసుకురావాలని మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాల నిర్వహణ అప్పజెప్పింది సర్కార్. మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేపట్టడంతో ఒకవైపు జవాబుదారీతనం, మరోపక్క మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోళ్లు సాఫీగా సాగుతుండటంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా గంపగుత్తగా ధాన్యం సేకరణ చేపట్టిన సహకార సంఘాల ఆధిపత్యానికి చెక్ పెట్టింది ప్రభుత్వం. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తున్న సర్కార్ ధాన్యం సేకరణలోనూ మహిళల కోటా పెంచింది. ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద అనేక పనుల్లో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తున్న ప్రభుత్వం ధాన్యం సేకరణలో 7% ఉన్న స్వశక్తి సంఘాల ప్రాతినిధ్యాన్ని 44% పెంచింది. దీంతో దాదాపు జిల్లాలో సగం కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాల చేతికి వెళ్లాయి. నిజామాబాద్లో మొత్తం 1160 కొనుగోలు కేంద్రాలకు 514 సెంటర్లు మహిళా సంఘాలే నిర్వహిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం సేకరణ పోటాపోటీగా సాగుతుంది. సహకార సంఘాల కంటే స్వశక్తి సంఘాల మహిళలు చేపడుతున్న కొనుగోలు స్పీడ్గా జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటికే 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయింది. ఇందులో 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మహిళా సంఘాలే సేకరించాయి. ధాన్యం సేకరణతో కమిషన్ రూపంలో లక్షల్లో ఆదాయం వస్తుందని ఆనందపడుతున్నారు మహిళలు. మాకు ఐకేపీ ఇవ్వడం వల్ల మేము అందరము, మా సార్ ఏపీఎం సార్ కానీ మాకు అందరు సహకరించడం వల్ల మేము చాలా ముందుకెళ్ళగలిగినాము. మేము ఎక్కడికి వెళ్ళినా అందరం మ్యాచర్ చూడగలిగినాము, అన్నీ చేయగలిగినాము. ఇప్పటికి పంపించిన లారీలు కూడా మాకు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా మేము సార్లకు కానీ అందరికి ఎవరికైనా చెప్పినా కానీ వాళ్ళు మాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసిండ్రు. ఎక్కడైనా మాకు ఇప్పటిదాకా మంచిగా జరిగింది. విలేజ్ తరఫున కూడా మాకు రైతులు కానీ విలేజ్లు అందరూ కూడా సహకరించిండ్రు. మాది గ్రామం పెగడపల్లి, బోధన్ మండలం. మాది ఐకేపీ సెంటర్. మాకు ఇక్కడ వడ్లు ఐకేపీ సెంటర్ ద్వారా మేము మంచిగా కొనుగోలు చేయగలిగినాం. ఇక్కడ మాకు ఐకేపీ సెంటరు మరియు సొసైటీ తరపున కూడా మాకు వాళ్ళది మంచిగా మాకు హెల్పింగ్ జరిగింది. రైతులకు ఇబ్బంది కలగకుండా PACS, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణ ప్రారంభించారు అధికారులు. సరిపడా కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు రైతుల విజ్ఞప్తితో ప్రాంతాలను విభజించకుండా రైతులు తమకు నచ్చిన కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. దీంతో స్వశక్తి సంఘాలు నిర్వహిస్తున్న కొనుగోలు సెంటర్లకు రైతులు క్యూ కడుతున్నారు. కొనుగోలు సెంటర్లలో రైతులకు కావాల్సిన వసతులు, హమాలీలను సమకూర్చడంతో ఎక్కువ శాతం రైతులు మహిళా సంఘాల కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకుంటున్నారు. మా ఏపీఎం సార్ కానీ, CC కానీ, విలేజ్ నుంచి కానీ, సభ్యులు, కమిటీ సభ్యుల నుండి కానీ సపోర్ట్ అనేది బాగుంది. రైతులు కూడా ఐకేపీ ప్రారంభించడం వలన కొనుగోళ్ళు అనేవి తొందరగా. ఈ సంవత్సరము మనకు ప్యాడీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎవ్రీ ఇయర్ కూడా ఎక్కువగా రైతులు ప్రైవేట్లలో కూడా అమ్ముకునేవారు. బట్ ఈసారి మాత్రం టోటల్గా అన్నీ కూడా గవర్నమెంట్కే ఇవ్వడం జరుగుతుంది. అయినా కానీ గవర్నమెంట్ వాళ్ళు కూడా, మేము అందరం కూడా మా గౌరవ కలెక్టర్ మరియు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా పకడ్బందీగా ఏవైతే చర్యలు గైకొని సహకార సంఘాలు, స్వశక్తి సంఘాల మధ్య పోటాపోటీగా ధాన్యం సేకరణ జరుగుతుంది. రైతులకు ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా ధాన్యం సేకరణ చేపట్టి ప్రశంసలు అందుకుంటున్నారు మహిళా సంఘాల సభ్యులు.